ఆయనే చెప్తున్నాడు ఉద్యమాల్లో పనిచేశాను అని చెప్తున్నారు. ఇంత ఉన్నవాడు ఒక మహిళని పోతన, లంకిణి, విగ్గులు, చీరలు, 100 కోట్లు దోచుకున్నది అంటే ఇలాంటిది అంతా ఎందుకు ఈ భాషని ఎలా అర్థం చేసుకోవాలి మనం? వెంకటకృష్ణ యా. ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యమాలు చేసినా ఆ, మహిళను గౌరవించేది నేర్చుకోవాలి. యచ్చ నార్యస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడ మహిళలు పూజింపబడతారో, ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మన పురాణాలు చెప్తాను. అసలు కరుణాకర్ రెడ్డి గారు, భారతదేశంలో మీరు చరిత్ర ఇతిహాసం నేను అంటారు కదా, మన పూర్వీకులు మనకి ఇచ్చినట్టు వారసత్వ సంపద ఏమయ్యా? మహిళలు ఏ విధంగా గౌరవించాలి? వెంకటేశ్వర స్వామి స్వామి దగ్గర నువ్వు పనిచేసావు కదా, 2 సార్లు బోర్డు చైర్మన్ గా, 3 సార్లు మెంబర్ గా పనిచేసావు కదా. మూడు స్వామి సార్లా లక్ష్మీనారాయణ 3 సార్లు. అంటే అయ్యో 6 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు మొత్తం. అవును అవును అవును. Oh my God. స్వామి దగ్గర పనిచేసావు కదా. ఏమంటారయ్యా? వెంకటేశ్వర స్వామి లక్ష్మీనారాయణుడు అంటారు. మహిళని ముందు, లక్ష్మీ మాతని ముందు పెట్టారు. పక్కన కాళహస్తి ఉన్నాడు, ఈశ్వరుణ్ణి పార్వతీ పరమేశ్వరుడు అంటారు. అంతెందుకు భగవద్గీత అంటావు కదా, నేను బాగా చదువుతాను నాకు అన్ని తెలుసని. భగవద్గీత రాధాకృష్ణుడు అంటారయ్యా. భారతదేశాన్ని భారత్ మాతాకి జై అంటారు, భారత్ పితాకి జై అంటారు. ఆ? ఇంత గౌరవిస్తున్నట్టు మహిళల్ని జుట్టు గురించి, బొట్టు గురించి, కట్టు గురించి మాట్లాడతావయ్యా నువ్వు? ఏం పని అయ్యా నీకది? ఇది మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు, రాజకీయాలు ఎన్నో ఉండొచ్చు, తప్పులు చేయొచ్చు, తప్పులు చేయకపోవచ్చు. తప్పు గురించి మాట్లాడు, తప్పుడు మాటలు మాట్లాడద్దు. తప్పు గురించి మాట్లాడు, తప్పుడు మాటలు మాట్లాడచ్చు. ఇది మంచిది కాదు. ఎస్ ఎస్ వెంకటకృష్ణ, ఎంత ఇప్పుడు నేను ఇంట్లో వీడియో చూపిస్తే మా ఆడబిడ్డలు, ఇంట్లో నా భార్య బిడ్డ కూడా బాధపడుతున్నారు. ఏంది ఇట్లా ఉంది మీ రాజకీయాలని? రాజకీయంగా చూసుకుందామయ్యా. వాళ్ళ కట్టుబాట్ల గురించి, బొట్టు జుట్టు దీని గురించి నీకెందుకయ్యా? అంటే వీళ్ళకి మామూలే అన్నా. మీరు అసెంబ్లీలో మీరు కానీ గమనించినట్టయితే 2019 నుంచి 2024 వరకు రాక్షస ఆనందం పొందాడు జగన్మోహన్ రెడ్డి. ఒక పక్క వాళ్ళ మంత్రుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర అప్పుడున్నటువంటి తెలుగుదేశం కానీ, ఎన్డీఏ అప్పుడున్నటువంటి మిగతా పార్టీల గురించి ఫ్యామిలీ విషయాలు మాట్లాడిచ్చాడు. ఫ్యామిలీ విషయాలు. నీకు ధైర్యం ఉంటే పాలసీ విషయాల మీద డిబేట్ చేయాలా? చట్టసభలు ఎందుకు ఉండేది? దేవాలయాలు లాంటి అసెంబ్లీల్లో నువ్వు ఎంత వల్గర్ లాంగ్వేజ్ మాకు మాట్లాడేదానికి కూడా బాధగా ఉంది. పుట్టుకల గురించి ఇవన్నీ మాట్లాడిచ్చి రాక్షసానందం చెందినట్టు పార్టీ యథా రాజా తదా ప్రజా సాముతుంది. యథా జగన్మోహన్ రెడ్డి మొత్తం వైసీపీ నాయకులంతా అంతేనా? మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రశాంతమ్మ గురించి, మీకు నెల్లూరు మా పక్కన మా బోర్డు మెంబర్ ఆమె కూడా ఎమ్మెల్యే, కొవ్వూరు ఎమ్మెల్యే, ఆమె గురించి ఏం మాట్లాడిచ్చావయ్యా నువ్వు? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు ఈయన కరుణాకర్ రెడ్డి గారు, ఇది మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు, మహిళల్ని గౌరవించేది నేర్చుకోవాలి. మొట్టమొదటి రాజకీయాలు మనకి ఎన్నెన్నా ఉండొచ్చు, రాజకీయాలు ఎన్నెన్నా విభేదాలు ఉండొచ్చు, ఎన్నెన్నా ఉండొచ్చు, కానీ మహిళల్ని గౌరవించేది నేర్చుకో. మన ఇళ్లలో కూడా తల్లి చెల్లి ఉన్నారు. మీ నాయకుడే తల్లిని చెల్లిని వదిలేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ రోజు అందరూ మాట్లాడుకుంటున్నారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చింది, పాకింది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి తిరుపతి వరకు పాకింది. ఎంత బాధగా ఉందని. అసలు ఏంది రాజకీయాలు దిగజారిపోతున్నట్టు రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకని రాజకీయాలు అంటే అసహించుకుంటున్నారు. హుందాగా ఉండాలి రాజకీయాలు అంటే, హుందాగా ఉండాలి. ఎస్, డిబేట్ చేద్దాం. దాంట్లో ఉన్నట్టు అంశాల గురించి మాట్లాడు. రైట్, అంశాల గురించి మాట్లాడు. ఈ లాంగ్వేజ్ విషయంలో పట్టాభిరామ్ గారు, ఈ లాంగ్వేజ్ విషయంలో ఒక రకంగా కాదు,